ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో 16 ఇయర్స్ అబ్బాయిని రైతు కుల సంఘంలో సిపిఎం వాళ్ళు పెట్టారు. అది మీరే నేను అయితే అది ప్రభావం కూడా ఉంది. ఆ రైతు కుల సంఘం వాళ్ళందరినీ కూడా ఇక్కడ అచ్చంపేట దగ్గర బొమ్మరిపల్లి అని ఉంటుంది, అక్కడ మధు అని అందులో రాష్ట్ర మెంబరు, వాళ్ళ రాష్ట్ర కమిటీ మెంబరు, ఆయన సపరేట్గా రైతు కుల సంఘాలకు అందరికీ మీటింగ్ పెట్టి ఒక 2-3 రోజులు ఒక సబ్జెక్టు విధంగా చెప్పారు. దాంట్లో నేను మినిట్స్ రాసిన, ఏది ఆ యొక్క ఆయన చెప్పినటువంటివన్నీ కూడా ఆ మినిట్స్ చూసిండు ఈ ఊరి లీడరు. నేను రాసింది, నువ్వు ఇంత క్యాచ్ చేయగలిగినావు అంటే నువ్వు మంచి లీడర్ అవుతావు అని కొంచెం ఎంకరేజ్ చేసింది ఎర్ర జెండా పార్టీ వైపు. అది కూడా ప్రభావం పడ్డది. ఇన్ని ప్రభావాల మధ్యలో పార్టీలోకి వెళ్ళారు. ఎస్ సార్. అయితే ఆ రకంగా ఈ ఇల్లీగల్ అవకాశాలు రావడం కూడా చాలా ప్రభావం వేసింది. ఆ సంబంధం ఎప్పుడు నేను సిపిఐ పార్టీలో ఎట్లా పాల్గొన్నాను, సిపిఎం పార్టీలో ఎట్లా పాల్గొన్నాను, ఇప్పుడు నక్సల్స్ మీటింగ్లలో కూడా అట్లే పాల్గొనడం జరిగింది. ఈ ఊర్లోకి వచ్చి మీటింగ్ పెట్టేప్పుడల్లా ఉరికేది వాళ్ళ మీటింగ్లకు. ఇంత దీని వెనుక ఒక రకమైనటువంటి ఒత్తిడి ఉంటుంది అనేటువంటిది మాత్రం ఊహించినటువంటి సందర్భంలో కొట్టుకుపోయేది. అయితే ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. ఓకే అన్న, ఆ టైంలో ఊర్లోకి ఎవరెవరు వచ్చారు? మా నక్సల్స్ పెద్ద పెద్ద వాళ్ళు, కొండపల్లి సీతారామ ఇలాంటి వాళ్ళు ఎవరో కూడా వాళ్ళు ఇంతవరకు నేను కల్లారా చూడలే. ఎవరు వచ్చేవారు అప్పుడు పాటలు పాడడానికి? దానికి ఈయననే గోపాల్ రెడ్డి, అదే సీనన్న. ఇంకా శ్రీనన్న అశోక్ అని ఒక ఆయన, ఈ లోకల్ ఆయన ఈశ్వరయ్య అని ఒక ఆయన. వీళ్ళు ముగ్గురు ఫస్ట్. మీరు కూడా పాటలు పాడతారట కదా? పాటలు ఇప్పుడు 100 పెగలదు సార్, ఇప్పుడు అయిపోయింది, దాని ఒక యావరేజ్ అయిపోయింది. యావరేజ్ సార్. పార్టీలోకి వచ్చారు 1989, 90లో వచ్చారు. 91లో సార్, వాస్తవంగా 91లో వచ్చారు. రిక్రూట్ అయితే వాళ్ళు అనుకున్న సంఘాలలో పని చేయించేటోళ్ళు. అన్న, అప్పటి నుండి మీరు భూ పోరాటాలు, రైతు కూలి సంఘాలను చేశారా? ఇంకేమైనా ప్రజల కోసం మంచి పనులు చేశారా? లేదు సార్, మొట్టమొదట వాస్తవికంగా అప్పుడు మద్య నిషేధ పోరాటానికి వ్యతిరేకంగా గ్రామీణ క్యాంపెయిన్ చేయించారు విద్యార్థులతోటి. నేను ఒక విద్యార్థిగా, వాళ్ళు కూడా కొంతమంది విద్యార్థుల ఆర్గనైజేషన్లో భాగంగా అందులో క్యాంపెయిన్ బ్యాచ్లో నన్ను ఇన్వాల్వ్ చేశారు ఫస్ట్. ఆ క్యాంపెయిన్ బ్యాచ్లో భాగంగా నేను ఈ కలకుర్తి ఏరియాలోనే విలేజ్ టు విలేజ్ అంటే పూర్తిగా మీరు 10 సంవత్సరాలు కల్లకుర్తికే ఎందుకు పరిమితం అయ్యారు, ముందుకు వెళ్ళకుండా? నేను మధ్యలో సరెండర్ అయ్యాను సార్ ఒకసారి. ఎప్పుడు? 97లో సరెండర్ అయినా. ఎలా, ఎక్కడ? ఈ మహబూబ్నగర్ ఎస్పీ సార్. ఎవరప్పుడు? అప్పుడు సాంబశివరావు సార్ అని ఎస్పీ సార్, నండూరి సాంబశివరావు అని ఆయన సార్. ఎందుకు సరెండర్ అయ్యారు సార్? నేను 16-17 ఇయర్స్లో వెళ్ళిపోయాను కదా, 97 వరకు 23 ఇయర్స్ వచ్చినాయి సార్ నాకు. అయితే పెళ్ళి చేసుకోవాలనేటువంటి ఒకే ఒక చిన్న కోరిక సార్. కేవలం ఆ కోరిక వాళ్ళకి డైరెక్ట్ చెప్పేసిన. అదే నాకంటే సీనియర్స్ అబౌవ్ 10 ఇయర్స్ సీనియర్స్ వాళ్ళకు పెళ్ళిళ్ళు కాలేదు. వాళ్ళని కాదని నేను చెప్పడానికి, అభిప్రాయం చెప్పడానికి కూడా మనసు ఒప్పలేదు. అయితే కర్రెమ్మ నరసప్ప అని, తొంటచేయి లింగాన్ అని ఉండేవారు, శేషానని, ఆయన వాళ్ళందరూ కూడా చాలా సీనియర్స్. ఆ తర్వాత వాళ్ళు ఏజ్డ్ చాలా, అలాంటి వాళ్ళకే పెళ్ళిళ్ళు లేవు. నేనేమైనా అభిప్రాయం పెట్టాలి, అబ్బా వీళ్ళకి చెప్పకుండా ఇంటికి పోవడమే బెస్ట్ అని నిర్ణయం చేసుకున్నాను సార్. ఇది వాస్తవం. 97 నుండి 90 వరకు మీరు చేసిన దాడులు, ప్రతి దాడులు చెప్పండి. అప్పుడు దాడులు అంతా ఇక్కడ సారా క్యాంపెయిన్ ఒకటి, కూలి జీతగాళ్ళ పోరాటాలు 2, ఈ సాయుధ పోరాట చర్యలు అనేటువంటివి తక్కువ ఉన్నాయి సార్. అప్పుడు కాల్పులే లేవు అసలు, వాళ్ళకి కాల్పులు లేవు కరెక్ట్ చెప్పాలంటే 97 వరకు. కానీ మీరు ప్రజాకోట్లు పెట్టేవారు కదా అప్పుడు? అది నేను రిక్రూట్ అవడమే 91 సార్. అవును, 91లో రిక్రూట్ అయినా. అయితే అంతకుముందు మొత్తం టోటల్ క్యాంపెయిన్లలోనే తిరిగిన, విద్యార్థి క్యాంపెయిన్లలో మొత్తం సార వ్యతిరేక జీతగాళ్ళ పోరాటాలలో, కూలి పోరాటాలలో, ఈ సార పోరాటాలలో తిరిగిన. అట్లా వాళ్ళు ఏం చేసినట్టే కొరియర్గా పెట్టుకుంటారు ఈ దళానికి. జస్ట్ వాళ్ళకి కలకూతు నుంచి వాళ్ళ చిన్న అవసరాలు తీసుకురావడానికి కొరియర్గా పెట్టుకొని వాళ్ళు ఈ దళం టు అవతల దళానికి ఏదన్నా అందించేటటువంటి అంశాలకు కొరియర్గా పెట్టుకున్నారు ఒక సంవత్సరం అట్లా. పార్ట్ టైం మెంబర్గా, అది ఫుల్ టైం మెంబర్ కాదు, పార్ట్ టైం మెంబర్ సార్. అప్పుడు ఫస్ట్ పార్ట్ టైం మెంబర్గా ఆయన చెప్పిండు, పార్ట్ టైం మెంబర్ అంటే ఏందో తెలియదు నాకు, ఫుల్ టైమర్ అంటే ఏందో తెలియదు. ఆ రోజు ఆయన గోపాల్ రెడ్డి పార్ట్ టైం మెంబర్గా నిన్ను పార్టీ ఆస్వాదిస్తుంది, ఇట్లా మీరు పార్టీ కోసం తప్పకుండా ఎనీ టైం పార్టీ పిలిచినప్పుడు రావాలి ఖచ్చితంగా అంటే సరే ఓకే అని చెప్పాను. ఆయన పెళ్లి కోసం బయటకు వచ్చారు కదా, పార్టీ అనలేదా? పార్టీకి చెప్పినాను. అయితే పార్టీకి పెళ్ళి అని చెప్పలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇక నేను ఇంటికి వెళ్ళిపోతా, నాకు ఇంటి వాళ్ళ మీద బాగా మనసు అంటే అప్పుడు పరిపక్వతగా ఆలోచించేటంత మైండ్ లేదు కరెక్ట్గా చెప్పాలంటే.
బయటకు వచ్చారు, ఆ, సరెండర్ అయ్యారు. ఓకే సార్. ఏమన్నారు సాంబశివరావు గారు? భగవంతు భూ పోరాటాలలో మంచిగా పాల్గొనడని కితాబ్ ఇచ్చిండు సార్. మంచి, కానీ ఇంత గుర్తిస్తారని మాత్రం నాకు అక్కడ కూడా ఊహించలే. అయితే అజిలాపురంలో అనే ఊరు ఉంది కదా, అవును, భూపోరాటం. ఆ అజిలాపూర్ అనే భూపోరాటం మేము చేసింది ఏం లేదు వాస్తవంగా. గోపాల్ రెడ్డి అండ్ సుదర్శన్ రెడ్డి అని ఫస్ట్ 85 నుంచి ఆ పోరాటం కార్యక్రమం కొనసాగుతుంది. వాళ్ళు ఆ కార్యక్రమంలో కొనసాగుతున్నప్పుడు 300 మందిని జైలుకు పంపించారు. అదే ఒక రోజు 2 రోజులు జైలుకు పోయి వచ్చారు ఆ ఊరిలో. అది మాకు తెలియదు వాస్తవంగా. చేసిన పోరాటం నిజంగా వాళ్ళు కదిలిచ్చింది ఆ సుదర్శన్ రెడ్డి, ఈ గోపాల్ రెడ్డి. వాళ్ళ తర్వాత జైలుకు ఒక ఆయన పోయిండు, ఒక ఆయన చనిపోయిండు చెర్ల మునిగిపోయి. ఆ తర్వాత మళ్ళీ దళం ఎస్టాబ్లిష్ చేయడానికి అదంతా కమిట్మెంట్ చేసుకొని మళ్ళీ దళం ఎస్టాబ్లిష్ చేసేసరికి ఒక 10 years ఏకతక అయింది. అప్పుడు మేము పోయినాం. అప్పటికి ఆ భూమిలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే విదేశాలలో ఎన్ఆర్ఎల్గా ఉంటారు సార్, వాళ్ళు అక్కడ బయట ఉంటారు. ఒక్క మోహన్ రెడ్డి అనేట ఒక్క ముసలాయన ఉండేది ఊర్లో. ఆ ముసలాయనకి ఎదురుపోయి మాట్లాడారంటే కూడా ఆ ఊరిలో జర కొంచెం జంకెటోళ్ళు, మొదటి నుంచి అలవాటు పడ్డ జీవితాలు. ఆయనను తోలుకొచ్చి ఒకసారి ఈ దళం కమాండర్ నన్ను దళ సభ్యునిగా పెట్టుకున్నారు. అందులో నాకు అప్పుడు దళ సభ్యున్నే కానీ గడ సెంటర్లో అంటే నిలబడేది. అయితే ఆయన ఆర్గనైజ్లో భాగంగా ఈ భూమి అందరిది ప్రజలది, మీరు తప్పుకోవాలి భూమి నుంచి అని ఆయన ఏదో ఆయనకు సందేశం ఇచ్చిండు. దాంట్లో భాగంగా మీరు చేసుకుంటే మేము వద్దంటలేము, మాకు పట్టాలు ఉన్నాయి, పట్టాలున్న భూములు మాకు వదిలేసే చాలనేది ఆయన ఒపీనియన్. పట్టాలు లేనిది ఏమన్నా ఏం చెప్పలేననేది ఆయన ఒపీనియన్. నేను మాటల్లో విన్నా, ఆ మోహన్ రెడ్డి మాటల్లో విన్నా. ఏది ఈయన ఈ దళానికి ఉన్న కమాండరు అదే సాంబశివుడు, ఎవరంటే కొల్లాపూర్ సాంబశివుడు, మీరు చుక్కాపల్లి ఆ సాంబశివుడే ఈ దళం కమాండర్ ఫస్ట్. అదే గోపాల్ రెడ్డి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత రామన్ వచ్చిండు వీడికి. కలగుర్తి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వేసింది ఈ కలగుర్తి కమాండర్గా. ఆయనే మొదట వచ్చి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఆయన చెప్పిండు, మాకు పట్టాలున్న భూములు కూడా మీరు లాగేసుకుంటారా అనే విధంగా ఆయన కొంచెం ఆయన సొల్యూషన్ ఆయన ఇచ్చిండు. మీరందరూ కూడా ఈ భూమిలోకి వెళ్ళిపోండి, ఏం కాదని చెప్పేసి ఈయన ఈతో చెప్పిండు ఆ పబ్లిక్. అక్కడ వాళ్ళు అప్పటికే అలవాటు పడ్డోళ్ళు ఆ భూమి కోసం. కాబట్టి ఎప్పుడు పార్టీ వస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోవాలో, అందులో జ్వరపడాలో అనే విధంగా వాళ్ళు ఉన్నారు. అంతే, కొంచెం కోఆపరేటివ్లో భాగంగా పోయి భూములు దున్నుకున్నారు, వాళ్ళే పంచుకున్నారు, వాళ్ళే ప్రతినిధులు, వాళ్ళే యజమానులు, వాళ్ళే. ఆ రకంగా వాళ్ళు నిర్వహించిన దాంట్లో భాగంగా పార్టీ అనే పక్షాన మేము తోడైనట్టు. అయితే సార్ అది గుర్తించుడు, నేను చేసింది ఏం లేదు, అమ్మ ఇంత పెద్ద పేరు నాకు వచ్చిందని నేను ఊహించే కల్లా కూడా ఆయన మాట్లాడేటటువంటి దాంట్లో వైబ్రేషన్ వస్తుంది మంచి. ఒక సార్ యొక్క మీరు ఇంటర్వ్యూ కూడా విన్నా, నేను సార్ ఇంటర్వ్యూ కూడా విన్నా, మీరు సార్తో మాట్లాడగలిగినారు. అబ్బా మీరు వస్తుంటే నేను ఆ సార్ ద్వారా అబ్బా అంత సార్ తోటి మాట్లాడగలిగిందంటే, మమ్మల్ని పిలుస్తుంటే నేను ఊహించగలిగిన. అబ్బా అంత నాలెడ్జీ కలిగినటువంటి వాళ్ళు నన్ను ఆస్వాదిస్తారంటే నేను గౌరవించాలనేది నా ఉద్దేశం మొదటి నుంచి ఉంది. సాంబశివరావు గారు ఇంకేమన్నారు? అయితే అదొక్కటే సార్ అన్నది. కలెక్టర్ సరైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు మరి ఏదో అన్నాడు ఆయన మాటలలో. అది తెలియదు కలెక్టర్ పేరు ఎలా పెట్టిండు. ఆ భూమిలోకి ఈ భగవంతు కూడా ఇన్వాల్వ్ అయ్యిండు, భగవంతు కూడా దాన్ని ప్రాపగండకు తీసుకొచ్చిండు అనే విధంగా ఏదో చెప్పిండు విలేకరులకు. ఇప్పుడు 10 మంది విలేకరులు కూర్చోబెట్టి బహిరంగ ఇంటర్వ్యూ ద్వారా లొంగుబాటును గుర్తించిండు ఆయన. ఇంకా అంటే ఏదో చెప్పిండు కానీ అది నాకు మైండ్లో నాటుకున్నది అట్లే, ఇప్పుడు కూడా మర్చిపోలేదు ఆ ఒక్క మాటని. ఆయన నాతోనే ఎక్కువ మాట్లాడింది లేదు, చూపింది లేదు, చూసింది లేదు, అంతే సరిగా. తర్వాత బయటకు వచ్చారు. ఆ భూ పోరాటం పేరు ఒకటి పడ్డది అట్లా ఆ రకంగా. అయితే నేను ప్రత్యక్షంగా సారా వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్నా, కూలీ జీతగాల పోరాటాలలో కూడా పాల్గొన్నా. అంటే ఇల్లీగల్ కాకముందే లీగల్గా. సరే, తర్వాత పెళ్లి చేసుకున్నారా? 97లో ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకొని ఒక కాపురం నడుపుతున్న భగవంత్ అన్న సార్ తిరిగి ఎందుకు మళ్ళీ దళం వైపు వెళ్ళారు? సార్ దానికి ఒక కారణం ఏంటిదంటే వాస్తవికంగా పెద్ద కారణం ఏం లేదు. అయితే ఇప్పుడున్న చైతన్యంతో చెప్తున్న మాట ఇది, అప్పుడు చైతన్యం లేదు సార్, ఇప్పుడు చైతన్యం లేదు. అయితే సాంస్కృతిక భావాజాలంతో నన్ను బాగా గవర్నమెంటు ఆఫీసుల వైపు నాది ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, నేను పోతుంటే ఒత్తిడి లేకపోయినాయి. అయితే సాంస్కృతిక భావాజాలాన్ని వాళ్ళు ఆకర్షించడం కోసం జస్ట్ అంతే కారణం. ఆ సాంస్కృతిక భావజాలంలో భాగంగా వాళ్ళు ఆ ఒత్తిడి అనేటువంటిది ఎట్టుందంటే నాకు పని చేస్తలేరేమో, నన్ను అవాయిడ్ చేస్తారేమో అన్నట్టే నేను ఊహకి వెళ్ళిపోయినా. మీరు ఊహించుకున్నారు? నాకు నేనుగా ఊహించుకున్నా. వాస్తవికంగా వాళ్ళ పని చేయడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి కావాల్సినటువంటి సంస్కృతిని వాళ్ళు నా మీద ప్రయోగిస్తుండ్రు, చిన్న చిన్న ప్రయోగాలు. అది నాకు అర్థం చేసుకునేంత చైతన్యం లేదు ఆ రోజు.
అదే సార్